హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? శ్రీస్ డైరీ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని 63వ స్తోత్రంకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి. ఓం సుప్తాయై నమః. నిద్రావస్థ ప్రాణుల లక్షణం. కోల్పోయిన చైతన్యాన్ని, శక్తిని నిద్రావస్థల వలన జీవులు తిరిగి పొందుతారు. ఈ చైతన్యాన్ని ప్రసాదించే సుప్తావస్థ అమ్మవారి రూపమే. అనగా అమ్మవారు రాత్రులలో జీవుల శరీరాలను ఆవహించి విశ్రాంతినిచ్చి నూతన చైతన్యాన్ని సకల అవయవాలకు ప్రసాదిస్తుంది. సుషుప్తి అవిద్యామాయ కూడా అతడు అజ్ఞానంతో ఆచరించబడిన జీవుడు గాఢ నిద్రావస్థకు గురవుతాడు. అనగా తనను తాను మరచిపోయే అవివేక స్థితికి వెళతాడు. నిద్ర అజ్ఞానం, జ్ఞానమే మెలకువ. శరీరం ధర్మ నిర్వహణ కోసం అనే విషయం మరిచిపోయి శరీరం సుఖ భోగాల కోసం అనుకుని తినడం, త్రాగడం ఇలాంటి సుఖాల వంటి వాటి వెంటబడిన జీవుల అవస్థను సుషుప్తి అంటారు. అజ్ఞానం, సుఖాలలోత అహంకారాలు సుప్తావస్థ లక్షణాలు. అందులో నుండి బయటపడి పడివేస్తుంది కనుక అమ్మవారిని సుప్త అన్నారు. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచక, బుద్ధి పనిచేయక నిరాశకు గురి అయినప్పుడు నిరాశ నుండి బయటపడి కార్యసిద్ధి పొందాలనుకునేవారు 41 రోజులు మారేడు ఆకులతో అమ్మవారిని పూజిస్తూ రోజు ఓం సుప్తాయై నమః అని 100 సార్లు మంత్రజపం చేస్తే కార్యసిద్ధి అవుతుంది. ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః. కార్యం ఏదో అకార్యం ఏదో ఎరిగిన వారిని ప్రాజ్ఞులు అంటారు. అనగా ఒక పని చేయవచ్చా లేదా, చేయగలిగితే ఎలా చేయాలి అనే విచక్షణ జ్ఞానం కలిగిన జీవులు ప్రాజ్ఞులు. వ్యక్తి కులమత రూపురేఖలకు, వాని సంపదలకు, ఐశ్వర్యానికి కాక అతనిలోని జ్ఞానానికి ప్రాముఖ్యమునిచ్చేవాడు ప్రాజ్ఞుడు. సాధువును చూడగానే అతనిలోని జ్ఞానం గుర్తించే శక్తి ప్రాజ్ఞత. ఈ శక్తి కేవలం అమ్మవారే. అమ్మవారిలోనే ఈ శక్తి ఉంటుంది కాబట్టి అమ్మ ప్రాజ్ఞాత్మిక. జీవులలో జాగరణ, స్వప్న, సుషుప్తి అనబడే అవస్థల తత్వలక్షణాలు ఉంటాయి. అనగా మానవులు 3 అవస్థలను కలిగి ఉంటారు. ఈ అవస్థలన్నీ అమ్మవారి నుండి ఆవిర్భవించి తిరిగి అమ్మవారిలోనే లీనమవుతాయి కనుక అమ్మవారు ప్రాజ్ఞాత్మిక. అవస్థలకు సాక్షిగా ఉంటుంది తప్ప అవస్థలతో ఏ సంబంధం ఉండదు. అందుకే అమ్మను ఈశ్వరి అంటారు. ప్రాజ్ఞాత్మిక అనగా సకల లోకాలను పరిపాలించే జ్ఞానేక స్వరూపిణి. అనేక జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నాయి. వాటిని సృష్టించేది, పోషించేది, లయ చేసేది కూడా అమ్మవారే. ఈ జీవుల రూపంలో ఉండేది ఆమె. మళ్ళీ వాటితో సంబంధం లేకుండా ఉండేది కూడా అమ్మవారే. సర్వం ఉండి సర్వాతీతగా ఉండే శక్తిని కలిగి ఉంటుంది కనుక ఆమెను ప్రాజ్ఞాత్మిక అంటారు. ఓం తుర్యాయై నమః. తురియ అన్న, తుర్య అన్న 4వది అని అర్థం. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనబడే చతుర్విధ ఫల పురుషార్థాలలో 4వది అయిన మోక్షం అమ్మవారు. అమ్మవారు అనుగ్రహిస్తేనే లభిస్తుంది. మోక్షస్వరూపిణి. మోక్ష రాత్రి అయిన అమ్మను శృతులు తుర్యగా పేర్కొన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు 3 జీవులకు ఉంటాయని, వాటికి అతీతమైన జ్ఞానావస్థను తురీయావస్థ అంటారని, అమ్మవారు జ్ఞాన స్వరూపిణి కనుక తుర్య అంటారని స్మృతులు పేర్కొంటున్నాయి. ఈశ్వరుడు మోక్షప్రదాత, ఐశ్వర్యదాత. ఈశ్వరుని కూడా తన ఆస్థానానికి ఒక కోడుగా చేసుకున్నది అమ్మవారు. ఈశ్వరునికి దానివల్ల బ్రహ్మానందం లభించింది. ఈశ్వరానందాన్ని తురీయానందం అంటారు. ఆ ఆనంద స్వరూపిణి కనుక అమ్మవారు లౌకిక వస్తువుల అనుభవం వల్ల కలిగే ఆనందం తాత్కాలికం. ఒక్కొక్కప్పుడు వస్తువుల వల్ల ఆనందం కంటే దుఃఖం కలిగే ప్రమాదం కూడా ఉంది.
కానీ మానసికమైన ఆనందం శాశ్వతం. జగన్మాత దర్శనం, జగన్మాత స్పర్శనం, తల్లికి సంబంధించిన మంత్ర పురాణ కథా విశేషాలు వినడం వల్ల, మంత్రజపం వల్ల కలిగే ఆనందం శాశ్వతమైన మానసికమైనది. అది ఎప్పటికీ తరగనిది. ఆ ఆనందమే మోక్షప్రదం. అటువంటి ఆనంద స్వరూపిణి కనుక అమ్మవారిని తుర్యగా పిలుస్తారు. ఓం సర్వావస్థా వివర్జితాయై నమః. మానవులకు జాగృత, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఉంటాయని, ఆ అవస్థలు దాటాక 4వది అయిన మోక్షం ఉంటుందని, ఆ అవస్థలన్నీ దాటినది ఏ అవస్థ లేనిది కనుక అమ్మను సర్వావస్థా వివర్జిత అన్నారు. జన్మ, జర, మృత్యు అవస్థలు కూడా జీవులకు సహజం. పుట్టిన తర్వాత ముసలితనం తప్పదు. వార్ధక్యం తర్వాత మరణం, మరణం తర్వాత పునర్జన్మ అనేవి 4 అవస్థలు. ఈ అవస్థలకు అతీతురాలు అమ్మ. కొందరు పాటలు పాడి అమ్మను మెప్పిస్తారు, కొందరు వేద మంత్రాలతో, కొందరు పురాణ శ్లోకాలతో అమ్మ అనుగ్రహం పొందుతారు, కొందరు సమాధి అవస్థల వంటి యోగాచారాలతో అమ్మను దర్శిస్తారు, కొందరు కేవలం మౌనంతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. ఎవరు ఏ విధంగా కొలిచినా అందరినీ సమానంగానే అనుగ్రహిస్తుంది శ్రీమాత. పై మార్గాలను అవస్థలనే అంటారు. శ్రీమాతృ కటాక్షానికి ఈ అవస్థలన్నీ అవసరమే. అమ్మ మాత్రమే వీటికి అతీతురాలని పై మంత్ర నిగూఢ అర్థం. త్రిమూర్తులకు అతీతురాలు. సకల దేవతా రూపాలకు, ఉపాసనలకు కూడా ఆ అమ్మ అతీతురాలు కనుక సర్వావస్థా వివర్జిత అన్న, స్త్రీ పురుష నపుంసక అవస్థలకు కూడా అతీత కనుక అమ్మను సర్వావస్థా వివర్జిత అని పిలుస్తారు. తరచుగా ఒళ్ళు తిరిగే రోగం ఉన్నవారు, మూర్ఛ రోగులు, నిద్ర పట్టక బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించి కొంచెం మంచినీరు త్రాగి పడుకుంటే ఈ 3 జబ్బులు నెమ్మదిగా తొలగిపోతాయి. ఓం సృష్టికర్త్రే నమః. సృష్టించే స్వభావం కలది, లేక ప్రాణులకు జగత్తును సృష్టించినది కనుక అమ్మను సృష్టికర్త అన్నారు. గుణరూప కర్మలు లేని అమ్మవారిని తనంత తానుగా ఒక రూపం ధరించాలనే ఊహ జన్మించింది. ఆపై ఆ తల్లి లీలగా లోకాలను సృష్టించాలని సంకల్పించింది. ఆ సంకల్పం వల్ల అమ్మలో క్షోభ్యత కలిగింది. ఆ కదలిక వల్ల అమ్మ నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఆపై త్రిమాతలు పుట్టారు. అక్కడి నుండి ఇంద్రాది అష్ట దిక్పాలకులు, సుర, సిద్ధ, సాధ్య, కిన్నెర, పన్నగ, యక్ష, చరణాసుర, గంధర్వ, నరాది జాతులు, పశువులు, పక్షులు ఇలా అనేక జీవరాశులు పుట్టుకొచ్చాయి. చరములు, అచరములు అనబడే ప్రాణులు పుట్టాయి. అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, జరాయుజాలు అని ప్రాణులు 4 రకాలు. అండం అనగా గుడ్డు. ముందు గుడ్లు పుట్టాక ఆ గుడ్ల నుండి తయారయ్యే పక్షులు, పాములు మొదలైనవి అండజాలు. స్వేదజాలనగా స్వేదము నుండి పుట్టినవి. ఉద్భిజాలనగా విత్తనాల నుండి భూమిలో పుట్టి పెరిగే మొక్కలు. జరాయుజాలనగా తల్లి కడుపులోని మావి నుండి పుట్టేవి, మానవులు, జంతువులు ఇలా. ఈ ప్రాణులందరినీ క్రమం తప్పక సృష్టించే శ్రీ జగదంబ కనుక అమ్మవారిని సృష్టికర్త అన్నారు. ప్రాణులను ఆలోచన కలిగి అద్భుత జీవులుగా మనకు అందించిన అమ్మయే సృష్టికర్త అని వేదం అంటుంది. ఈ మంత్రం సంతాన ప్రాప్తికర మంత్రం. 90 రోజులు రోజు ఆవు వెన్నను అమ్మవారికి నివేదిస్తూ 1000 సార్లు ఓం సృష్టికర్తే నమః అని జపం చేస్తూ అమ్మవారిని కుంకుమతో పూజించి ఆ కుంకుమను నుదుట ధరించి ఆవు వెన్నను ప్రసాదంగా స్వీకరించి ప్రసాదాన్ని దంపతులిద్దరూ తినాలి. ఇలా చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఓం బ్రహ్మ రూపాయై నమః. సృష్టిని చేసేటప్పుడు అమ్మ బ్రహ్మ రూపంలో ఉంటుంది. రజోగుణ రూపంలో తెల్ల తామర పువ్వులో కూర్చుని దర్శనమిస్తాడు బ్రహ్మ. ఈయనకు 4 ముఖాలుంటాయి. ఒక ముఖంతో వేదాలు వల్లిస్తాడు, ఒక ముఖంతో ప్రాణులను సృష్టిస్తాడు, మరొక ముఖంతో జీవుల నుదుట వ్రాతలు ఎలా రాయాలో ఆలోచిస్తాడు, 4వ ముఖంతో యజ్ఞద్రవ్యాన్ని స్వీకరిస్తాడు.
4,32,000 సంవత్సరాలు కలియుగం, దానికి 2 రెట్లు ద్వాపరం, కలియుగానికి 3 రెట్లు త్రేతాయుగం, కృతయుగం కలియుగానికి 4 రెట్లు వెరసి 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగ కాలం. ఇలాంటివి 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు ఒక రాత్రి. బ్రహ్మ ఆయువు పూర్తయ్యాక బ్రహ్మ పరబ్రహ్మలో లీనమైపోతాడు. అందుకే బ్రహ్మ అనగా ఆనంద స్వరూపం. నాశనరహిత శక్తి అని పురాణాలు అంటున్నాయి. గోవులను బ్రాహ్మణులను పూజించేవారు, తల్లిదండ్రులను వినయంతో సేవించేవారు, ఆలయాలు కట్టించేవారు, జలదానం, భూదానం, గోదానం వంటి దాన కర్మాచరణాలు చేసేవారు, శాస్త్రవిహిత కర్మాచరణ చేసేవారు బ్రహ్మ. బ్రహ్మ చేసే సృష్టి ఇవన్నీ అమ్మవారి రూపాలే కనుక అమ్మవారు బ్రహ్మ రూపం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తు సూక్తం. ఆనందమే బ్రహ్మం అంటే అమ్మవారు ఆనంద స్వరూపిణి. జీవులకు దుఃఖరాహిత్యం అమ్మ వల్లే లభిస్తుంది కనుక అమ్మను బ్రహ్మరూప అన్నారు. అన్ని రూపాలలో ప్రాణులకు చైతన్యం ఇచ్చేది అమ్మవారే. వెలిగించే మంత్రం ఇది. ఓం బ్రహ్మరూపాయై నమః అని 1000 సార్లు 41 రోజులు జపం చేస్తూ అమ్మవారిని కుంకుమతో పూజిస్తే, తీపిని నివేదిస్తే ఇక దుఃఖం అనేది ఉండదు. పిల్లలకు పెళ్లి చేయాలనుకునేవారు 90 రోజులు 1000 సార్లు ఈ మంత్ర జపాన్ని చేస్తూ తులసి దళాలతో అమ్మను పూజిస్తే చాలు, 6 నెలల్లో పెళ్లి అవుతుంది. ఓం గోప్త్రై నమః. అమ్మవారి లోకాలను పరిపాలిస్తుంది. పాలన అంటే ఏంటి? ఎప్పటికప్పుడు జీవులకు ఏమేమి అవసరాలు ఉన్నాయో కనిపెట్టి వారి అవసరాలను తీర్చి వారి వారి దుఃఖాలని తొలగించి వారికి అన్ని విధాల రక్షణను అందించడాన్ని పాలన అంటారు. గోవనం అంటే రక్షణ. కేవలం ఒకరిద్దరినో లేదా కొంతమందినే కాక సకల ప్రాణుల రక్షణను చేస్తూ అప్పుడు ఆ శక్తిని గోప్త్రి అంటారు. వాయువుని ప్రసారమయ్యే శక్తిని ప్రసాదిస్తుంది. భూమికి భారవహన శక్తితో కూడిన గంధాన్ని ప్రసాదిస్తుంది. అగ్నికి దాహక శక్తినిస్తుంది. జలానికి రసశక్తినిస్తుంది. ఆకాశానికి శబ్దగుణాన్ని ఇస్తుంది. పంచభూతాలను వాటికి కావలసిన శక్తులు సమకూర్చి పోషిస్తుంది కనుక అమ్మవారు గోప్త్రి. అమ్మవారి పోషణ శక్తి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎక్కడో హిమాలయాలలో ఉండే కీటకానికి, అడవిలో ఉండే జంతువుకు, గోడ మీద ఉన్న బల్లికి, మంచంలో ఉన్న నల్లికి, ఇంటిలో ఉన్న పిల్లికి, ముసలితనంతో కదలలేక మంచం మీద పడి ఉండే తల్లికి, అందరికీ ఆయా సమయాలలో కనిపెట్టి ఆహారాన్ని సమకూరుస్తుందంటే ఆ అమ్మ శక్తిని ఎలా ఊహించి వర్ణించగలం? మహాపాపాలు చేసి లోకాలను పీడించే రాక్షసులను అమ్మవారు సంహరిస్తుంది. అటువంటప్పుడు అందరినీ అమ్మవారు రక్షిస్తుందని ఎలా అంటాం అని కొందరికి అనుమానం. సంహరించి తన సన్నిధికి తీసుకెళ్ళి వారికి శాశ్వత బాధా విముక్తులను చేస్తుంది అమ్మ. తన సన్నిధిలో ఉంచి పోషించే ఆ అపార కరుణామూర్తిని గోప్త్రి అంటారని దుర్వాసుడు అన్నారు. పంటలు సరిగా పండక అప్పుల పాలైపోయే రైతులకు ఈ మంత్రం అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది. రైతులు 40 రోజులు ఓం గోప్త్రై నమః అనే మంత్రాన్ని రోజు 1000 సార్లు జపిస్తూ తులసి మొక్కను కలువ పువ్వులతో పూజిస్తే వ్యవసాయం మంచి ఆదాయాన్ని ఇస్తుంది. బావులు నీరు ఎండిపోయినప్పుడు 9 రోజులు రోజు 1008 సార్లు ఓం గోప్త్రై నమః అని మంత్రజపం చేస్తూ తులసి దళాలతో బావులను పూజించి ఒక కొబ్బరికాయ రోజు అక్కడ కొడితే 1 మాసంలో జల సమృద్ధిని ఆ బావులు తిరిగి పొందుతాయి. ఓం గోవింద రూపిణ్యై నమః. పోషించేటప్పుడు అమ్మవారు గోవింద రూపంలో ఉంటుంది. గోవిందం ఇది గోవిందః. ఆవులను, ఇంద్రియాలను, భూమిని, జీవులను ఆనందపెట్టి రక్షిస్తుంటాడు కాబట్టి శ్రీ మహావిష్ణువును గోవిందుడు అంటారు. పూర్వం ఇంద్రుడు తన యాగాన్ని ఆపిన శ్రీకృష్ణునిపై ఆగ్రహించాడు. అందుకోసం గోకులాన్ని ధ్వంసం చేయడానికి
సంవర్తక పుష్కలావర్త మేఘాలను బృందావనానికి పంపి ఘోర వర్షాన్ని కురిపించాడు అక్కడ.